లోక కళ్యాణార్థం కోసం ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందాలని శ్రీ ఆదివారాహి శక్తిపీఠం తిరుచానూరు తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నెల 22వ తేదీన శ్రీ మహావారాహి రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ రథయాత్ర 7 రోజుల పాటు 7 పట్టణాల మీదుగా విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నంతో ఈ మహారథయాత్ర ముగుస్తుంది. ఈ మహారథయాత్ర ముఖ్య ఉద్దేశం వారాహీదేవి యొక్క విశిష్టతను, ఆమె యొక్క విజయాలను ఆంధ్రప్రదేశ్లోని అందరి ప్రజలకు తెలియజేస్తూ వారాహీదేవి యొక్క మహత్యాన్ని, వారాహి యొక్క విశిష్టను తెలుపుకుంటూ ఈ రథయాత్ర ఈ 7 పట్టణాల మీదుగా కొనసాగుతుంది. అందులో భాగంగా నిన్న కాకినాడ, మొన్న రాజమండ్రి, ఈవేళ విశాఖపట్నంలో శ్రీమతి కళ్యాణి బృందం వారి చేత వాళ్ళ ఆర్గనైజేషన్లో ఈ యాత్ర విశాఖపట్నంలో కొనసాగుతాము. ఈవేళ రాత్రి 9 గంటలకి శ్రీ వారాహి మహారథయాత్ర ముగుస్తుంది. ఈ వారాహీదేవి క్షుద్రదేవత, ఉగ్రదేవత కాదు, వరాలు ఇచ్చేటువంటి దేవత. మనుషులు అనేక విధమైనటువంటి సమస్యలతో బ్రతుకుతున్నారు. వారందరి సమస్యలు తీర్చేటువంటి, వరాలు ఇచ్చేటువంటి దేవత ఈ వారాహి. కాబట్టి అందరూ అమ్మవారిని తమ ఇలవేలుపుగా, ఇంటి దేవతగా కొలిచి వారి యొక్క ఆర్థిక, మానసిక ప్రశాంతతను పొందాలని కోరుకుంటూ ఈ రథయాత్ర కొనసాగించడం. ఇది ఈవేళ విశాఖపట్నంలో రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం మహారథయాత్ర ముగుస్తుంది. ఇక 2వ పర్యాయంగా చంద్రగిరి నుంచి అనంతపురం వరకు ఈ మహారథయాత్ర ప్రారంభమవుతుంది. దాని వివరాలను తొందరలో తెలియజేస్తామని తెలియజేస్తాం. జై వారాహి నమో.